రాష్ట్రాల మీద అట్లా మనం ఏ రాష్ట్రాలను మనం చెప్పలేము 100%. సో అందరం కలిసి ఒక రకమైన అంటే గెస్ గేమ్ చేసి ఇలాంటి సమయంలో మనము హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకూడదు. ఒకటి, ప్రజల్ని భయభ్రాంతులు చేయకూడదు. 2, 3 ప్రతి మాట ఆచితూచి మాట్లాడి సంయమనంతో వ్యవహరించాలి. సెన్సేషనిజానికి పక్కన పెట్టి ఇప్పుడు కామ్గా, చాలా కామ్గా ఉండాలి. ఎంత కామ్గా ఉండాలంటే అంత కామ్గా ఉండి, బట్ అవేర్నెస్తో ఉండాలి. లోపల యుద్ధం జరుగుతున్న బ్రెయిన్లో బయటికి బట్టి కామ్గా కనిపించాలి. ఎందుకంటే ప్యానిక్ అవటం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఇలాంటి టైంలో. ఎగ్జాక్ట్ నేను ఇందాక కంపోజర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం వేర్ వీ హ్యావ్ టు షో అవర్ రియల్ క్యారెక్టర్. అంటే ఒక క్రైసిస్లో ఉన్నప్పుడే ఒక మనిషి తనను తాను ఏ విధంగా సంభాళించుకొని తను తాను ఏ విధంగా ఒక నాట్ టు లూజ్ కూల్ ఆర్ నాట్ టు గెట్ టెంపర్ని కోల్పోకుండా, నాట్ టు లూజ్ టెంపర్, నాట్ టు లూజ్ హిజ్ మైండ్, నాట్ టు లూజ్ ద హోల్ పర్సనాలిటీ, నాట్ టు గివ్ ఇన్ టు రూమర్ మాంగరింగ్. అన్నిటికీ మించి రూమర్స్ అని నమ్మొద్దు. మీరు యుద్ధం వస్తుంది, అన్ని సరుకులన్నీ దాచుకోండి, అన్నీ కొనుక్కోండి. యుద్ధాన్ని అర్థం పెట్టుకొని బిజినెస్ చేయటాలు, యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని రూమర్స్ చేయటాలు, ఇవన్నీ చేస్తే మీరు దేశ ద్రోహిగా మిగులుతారు, దేశ భక్తుడిగా మిగలరు. సో సింపుల్గా లెట్స్ మేక్ ఓన్లీ వన్ థింగ్, లెట్స్ లిజన్ అప్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వము ఇచ్చే సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతా. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైటు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వెబ్సైటు, మన అదర్వైజ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వెబ్సైట్ పిఎంఓ. అఫ్కోర్స్ వాళ్ళు కూడా మధ్య ట్విట్టర్లోనే ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ మీడియాలో రూమర్ మాంగరింగ్స్, ముఖ్యంగా ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి రూమర్ మాంగరింగు, సైబర్ స్పేస్ను ఉపయోగించుకొని సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ, లేకపోతే ఇన్స్టా కానీ, లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇలాంటి వాటిల ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనకి భౌగోళికంగా పరిధులైతే మన చేతిలో ఉన్నాయి ఇండియాలో. సైబర్ స్పేస్, ఇంటర్నెట్ అనేది దానికి ఓపెన్ స్పేస్, అది ఎవరైనా దాంట్లో పోస్ట్ చేయొచ్చు. సో నెవర్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ నెవర్ గెట్ డిప్రెస్డ్ ఆర్ నెవర్ గెట్ అన్నెసెసర్లీ అంటే భయాందోళనకి లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్. భయాందోళన వద్దు, ధీమాతో ఉండండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతవ్వాలి, రెడీ. పోతే పోయింది దీనమ్మ, మన లైఫ్ దేశాన్ని కాపాడాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఇది 2వ స్వతంత్ర సంగ్రామంగా మీరు పరిగణించాలి మనందరం. ఇట్ ఈస్ ఇండియా సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్రమ్ టెర్రరిజం. మీరు ఆ మాట అంటుంటే సైనికుల కుటుంబాల్లో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడాను, బట్ నేను కంప్లీట్గా చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. కొంతమంది కుటుంబాలు అయితే రోజులు అయిపోయింది నా భర్తతో మాట్లాడి, లేకపోతే నా వాళ్ళతో మాట్లాడని చెప్తున్నారు. అంటే ఎటువంటి దాన్ని ఏమంటారు మైండ్ స్ట్రగుల్ అవుతుందో మనకు అర్థమవుతుంది. అది ఒక ఆఫీసర్ స్థాయిలోనో లేకపోతే సైనికుల స్థాయిలో అలా ఉందంటే ఇంకా టాప్ లెవెల్ ఎలా ఉంటుంది? సో ఎటువంటి మద్దనం జరుగుతోంది? అఫ్కోర్స్ ఇక్కడ ఏ ఇన్పుట్స్ మనం బయటకి ఇచ్చే ప్రయత్నం జరగట్లేదు. ఎటువంటి స్ట్రెస్ వాళ్ళు భరించడం, అఫ్కోర్స్ స్ట్రెస్ అనే మాట బహుశా తప్పు అవుతుందేమో, ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో they are ready to fight. They are very motivated. They are very motivated, they are very determined to fight to protect our India from external enemies, విదేశీ శక్తుల నుంచి. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ పేరు వినిపిస్తోంది బంగాళాఖాతంలో మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ అరేబియా సముద్రంలో మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. బట్ బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ రూపంలో ఇటు పాకిస్తాన్ ఫిబ్రవరిలో వెళ్ళింది, ఐఎస్ఐ అధికారులు వెళ్ళారు, పాక్ ఆర్మీ చీఫ్ కూడా వెళ్ళాడని చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ నుంచి మనకి ఏమైనా ప్రమాదం పొంచుంది ఇప్పుడు మనం అరేబియా సముద్రం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే? చుట్టుపక్కల అన్ని హిందూ మహాసముద్రంలో భాగమైన ఇటు బే ఆఫ్ బెంగాల్ కానీ, ఇటు అరేబియన్ ఓషన్ కానీ, అరేబియన్ సీ కానీ, రెండింటి మీద మనం చాలా జాగ్రత్తగా మన నేవీ, మన కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ కానీ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అసలు అయోటా ఆఫ్ డౌట్ కూడా లేదు, అనుమానమే లేదు. అన్ని వైపుల నుంచి మన సంసిద్ధత మనం ఉన్నాము. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట అంతా, రీసెంట్గా కూడా మనము 11,098 కిలోమీటర్లు మన భారతదేశ సముద్ర తీర ప్రాంతం ఉందని చెప్పాం కదా. 9 కోస్తా రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్,
ప్లస్ అండమాన్ నికోబార్, ప్లస్ పాండిచ్చేరి, దాముందియు, లక్షద్వీప్, అన్ని 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 11,098 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ని కాపాడుకోవటంలో వీ హ్యావ్ అవర్ వెరీ స్ట్రాంగ్ ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అండ్ అవర్ మెరైన్ పోలీస్ ఆల్సో. నథింగ్ టు బీ ఫియర్ఫుల్ ఆర్ వర్రీడ్ అబౌట్. ఓన్లీ థింగ్ ఈజ్, మళ్ళీ చెప్తున్నాను నేను, మళ్ళీ ఆర్టీవీ ద్వారా చెప్తున్నాను, సోషల్ మీడియా న్యూస్ని ఫాలో అవ్వద్దు. ఓకే, ఓన్లీ అధికారికంగా ప్రభుత్వం ఇచ్చే న్యూస్నే ఫాలో అవ్వండి. నెంబర్ 1 మీడియా పరంగా. నెంబర్ 2 అన్నెసరీ రూమర్ మాంగరింగ్స్ని నమ్మొద్దు, వదంతులు, పుకార్లు నమ్మొద్దు. అగైన్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ మీడియా. అంతే, గవర్నమెంట్ హ్యాండిల్ మీడియా. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది, గవర్నమెంట్ ఏం చెప్పినా ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఒకే ఎజెండా అనే దాని మీదే కూర్చోవాలి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, వెరీ సింపుల్ థింగ్స్ బట్ వెరీ ఎఫెక్టివ్ వే టు డీల్ ద కరెంట్ సిచ్యువేషన్. అండ్ మీరు అంటుంటే నాకు ఇంకో మాట గుర్తుకొస్తుంది. బట్ ఇంత చేసే క్రమంలో కూడా రీసెంట్గా యమన్ నుంచి హౌతీలు ఒక డైలాగ్ వేస్తున్నారు, విక్రాంత్ని లేపేస్తాం, విక్రాంత్ని పేల్చేస్తామని చెప్పి. హౌతీలకు సాధ్యమా? ఒకవేళ వాళ్ళు అటు సైడ్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఇజ్రాయెల్ దిగుతుందా, అమెరికా దిగుతుందా? ఈ క్వశ్చన్ చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఉండింది, అందుకే మమ్మల్ని అడుగుతున్నాను. 100% ఇజ్రాయెల్, ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ మెనీ అదర్ కంట్రీస్. బట్ దిగుతారా హౌతీలు, రంగంలోకి దిగుతారా? హౌతీలకి అంత సీన్ లేదండి, హౌతీలకి అంత సీన్ లేదు. ఓన్లీ వాళ్ళు ఆ యెమెన్లో కూర్చొని ఆ రెడ్ సీలో వెళ్తున్న వాటిని కొడితే వాళ్ళు ప్రపంచాన్ని కొట్టామనుకుంటున్నారు. సో నాకు నిజంగా నాకు కూడా నవ్వొస్తుంది. 100% వాళ్ళు దేర్ లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ అదర్ థింగ్స్, దిస్ థింగ్. సో హౌతీలు భారత నేవీ మీద దాడి చేసేంత సినిమా కానీ సీన్ కానీ లేదు. ఇట్ విల్ నాట్. మరి ఎందుకు మరి ప్రగల్భాలు వాళ్ళు? దే హ్యావ్ టు, బికాజ్ ఎవ్రీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక పని చేస్తారు. సచిన్ చెప్పండి, ఒక సిచ్యువేషన్లో మేము ఉన్నామని ప్రపంచాన్ని గుర్తు చేయటం కోసం ఓకే ప్రగల్భాలు పలకాల్సిన అవసరాలు. లక్ష్మణ కుమారుడు అంటారే మన సినిమాల్లో, మాయాబజార్లో ఉత్తర కుమార్ ప్రగల్భాల్ లాగా. దట్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్, బికాస్ దట్స్ ద వే దట్ దే సర్వైవ్. దే హ్యావ్ టు సర్వైవ్. మేము ఉన్నాము, మా ఉనికి ఉన్నది అని చెప్తేనే వాళ్ళకి ఫండింగ్ వచ్చేది. బట్ అటువంటి హౌతీలే ఇజ్రాయెల్లో నేను ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు, అక్కడ ఇంటర్సెప్టర్స్ ఐ థింక్ చాలా. ఇజ్రాయెల్ ఈజ్ వెరీ క్లోజ్ బై డిస్టెన్స్ వైజ్ ఓకే ఫ్రమ్ దట్ ప్లేస్, యెమెన్ నుంచి. కానీ ఐరన్ డోమ్ కూడా కాపాడలేకపోయింది అనే మాట వినిపించినప్పుడు కొంచెం అందరూ షాక్ గురయ్యారు. అటువంటి హౌతీలు మన మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇబ్బంది కలగచ్చు అనే క్వశ్చన్ మార్క్. నాట్ ఎట్ ఆల్ బికాజ్ వీఆర్ ఆల్రెడీ సెక్యూర్డ్ బై 3 to 4 layers ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, సో